కరివేపాకు అవి తెస్తారు. ఇది ఇండియా నుంచి తీసుకొస్తారా, ఎందుకు ఇంత ఫ్రెష్ గా ఉంటాయని అనుకునేదాన్ని. సో ఇదన్నీ మీరు లోకల్ గానే పండించిన వాళ్ళ దగ్గర తీసుకుంటారు, వెండర్స్ దగ్గర. అంటే వెండర్స్ అందరూ లోకల్ అండి ఎక్కువ. అంటే కొన్ని హొండరస్, మెక్సికో నుంచి, కాలిఫోర్నియా నుంచి అలా వస్తా ఉంటాయి, కొన్ని లోకల్ గా వస్తా ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే ఆ వెండర్స్ తెప్పిస్తా ఉంటారు. బట్ ఎప్పటికప్పుడు ఫ్లోరిడా కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే పండించే అన్ని అరౌండ్ ఫ్లోరిడా ఉంటాయి. మిన్నసోటాలో ఉన్నప్పుడు అంత ఫ్రెష్ గా వచ్చాయి, అక్కడ చలి ప్రదేశాలు. ఇక్కడ నుంచి అక్కడ ట్రావెల్ చేసి వచ్చేసరికి 3-4 days టైం పట్టేది, ఆ ఫ్రెష్నెస్ ఉండేది. బట్ ఇక్కడకి మేము కస్టమర్స్ ఇవ్వగలుగుతున్నాం అంటే ఫ్లోరిడా ఇస్ డెఫినెట్లీ అడ్వాంటేజ్ ఉందండి. ఎందుకంటే మనకి వెదర్ ఇక్కడ సహకరిస్తుంది మన ఇండియన్ వెజిటబుల్స్ కి. ఎస్పెషల్లీ ఆ ఫ్లోరిడా వెదర్ ఈస్ వెరీ మచ్ కోఆపరేటివ్. ఫ్లోరిడా గానీ కిందే జస్ట్ ఐలాండ్స్ లో గానీ అక్కడి నుంచి వస్తుంటాయి. ఇప్పుడు ఓక్రా ఉందనుకోండి, బెండకాయలు, ఇట్ కమ్స్ ఇన్ ఫ్లైట్. అవి ఇప్పుడు మన మీకు వచ్చేవి ఎందుకంటే ఆ ఫ్రెష్నెస్ అది రాగానే వెళ్ళిపోవాలి. లేకపోతే బెండకాయ ఇప్పుడు మేము వేసిన ఒక 2-3 hours లో నల్లగా అయిపోతా ఉంటాయి. ఒక్కసారి బెండకాయ చూద్దాం పదండి. అంత ఫ్లైట్ లో వచ్చి అంత ఇంట్రెస్టింగ్ గా నాకు క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. నేను చాలాసార్లు కొన్నాను, బట్ మా ఆడియన్స్ కూడా చూడాలి కదా. కరెక్టే అండి, మీరు చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నిజంగానే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి వెజిటేబుల్స్ అన్ని కూడా. బెండకాయ ఇది అంటే ఫ్లైట్ లో రావడం అంటే మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇది వెండర్స్ వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి. వెండర్స్ దగ్గర వాళ్ళకి ఫ్లైట్ లో వస్తాయి. వాళ్ళకి ఫ్లైట్ లో వస్తే మీకు ట్రక్ లో వస్తాయి. ట్రక్ లో వస్తాయి. బట్ ఏంటంటే ఫ్లోరిడాలోనే ఉంటుంది వాళ్ళు. సో జస్ట్ ట్రక్ బయలుదేరితే మాకు 3 hours లో షిప్మెంట్ వచ్చేస్తుంది.